నమస్తే అండి. నేను డాక్టర్ నిర్మల, మీ కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ నిర్మల హాస్పిటల్. మనం ప్రీవియస్ వీడియోలో మెనోపాజల్ సింప్టమ్స్ వాటి లక్షణాల గురించి తెలుసుకున్నాం కదా. అయితే ఇప్పుడు ఈ వీడియోలో మనం ఎలాంటి లక్షణాలు ఉన్నప్పుడు డాక్టర్ని కన్సల్ట్ చేయాలి, ఎటువంటి పరిస్థితుల్లో ఇంకా ఆ రుగ్మతల నుండి బయటపడాలంటే మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది తెలుసుకుందాం. మెన్స్ట్రల్ ప్రాబ్లమ్స్, ఈ మెనోపాజ్ లేదంటే క్లైమాటిక్ ఫేజ్ లో వస్తున్న మెన్స్ట్రల్ చేంజెస్ అలాంటివి మిమ్మల్ని బాధిస్తున్నప్పుడు, పీరియడ్ ఇర్రెగ్యులారిటీస్ కానీ లేదంటే ఎక్సెస్ బ్లడ్ ఫ్లో ఉన్నప్పుడు తప్పకుండా డాక్టర్ని గైనకాలజిస్ట్ ని కన్సల్ట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. మెనోపాజ్ అంటే 1 year పాటు పీరియడ్స్ రాకుండా ఆగిపోవడం. ఆ 1 year తర్వాత ఒక ఫీమేల్ లైఫ్ లో ఎప్పుడు కూడా మళ్ళీ పీరియడ్స్ బ్లీడింగ్ అనేది కనిపించకుండా ఉండాలి. ఒకవేళ ఎప్పుడైనా మీకు బ్లీడింగ్ కనిపించిందంటే వెంటనే మీరు మీ గైనకాలజిస్ట్ ని కన్సల్ట్ చేయాల్సింది చాలా ఇంపార్టెంట్ విషయం. అది నెక్స్ట్ మిగతా ఈ సైకలాజికల్ డిస్టర్బెన్సెస్ అయితే కానివ్వండి, లేదంటే మన స్కిన్ రిలేటెడ్ చేంజెస్, లేదు బోన్స్ వీక్నెస్, ఇలాంటి వాటినన్నిటిని అధిగమించడానికి తప్పకుండా మన లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అంటే మెయిన్ ఇంపార్టెంట్ 3 things ఉంటాయి ఇందులో. ఒకటి డైట్, ఇంకొకటి మన యాక్టివిటీ, బాడీ యాక్టివిటీ, అండ్ మూడోది మన మెంటల్ పీస్ మెయింటైన్ చేయడం, అంటే మెంటల్ స్టెబిలిటీని మెయింటైన్ చేయగలగటం. ఈ 3 విషయాల్ని చాలా ఇంపార్టెంట్ ఈ దశలో తీసుకోవడం. డైట్ అంటే అబ్నార్మల్ గా ఏవో ఈ కీటో డైట్స్ ని, ప్రోటీన్ డైట్స్ ని ఇలాంటివి ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. ఈజీగా అవైలబుల్ ఉన్న మన ఇంట్లో ఉన్న వస్తువులతోనే, అంటే ఈ ఆకుకూరలు, కాయగూరలు ఎక్కువ తీసుకోవడం, అందులో కూడా ఫ్యాట్ కంటెంట్స్ తగ్గించేసి, కార్బోహైడ్రేట్స్ ని తగ్గించేసి ఎక్కువ ప్రోటీన్స్, మినరల్స్ ఉన్నట్టు, అలాగే మన ఫ్రూట్స్, వెజిటబుల్స్, అలాగే ఆకుకూరలు వీటిని ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. తర్వాత వాటర్ ఎక్కువ తీసుకుంటారు. లిక్విడ్స్ లో ఎక్కువ వాటర్, అట్లీస్ట్ 3 liters వరకు వాటర్ డైలీ తీసుకోవడం, ఫ్రూట్స్ కంటెంట్ ని పెంచుకోవడం, ఇలాంటి వాటిలో చిన్న చిన్న మార్పులు చేసుకుంటూ డైట్ ని హెల్దీ డైట్ గా మేనేజ్ చేసుకుంటూ ఉండాలి. అదే విధంగా యాక్టివిటీ ఎవ్రీడే కూడా అట్లీస్ట్ మినిమం 45 minutes వాకింగ్ కానీ, లేదంటే దగ్గరలో మీకు ఫీజిబుల్ అయ్యేది, పాసిబుల్ అయ్యే కండిషన్ ఏదైనా యాక్టివిటీ చేయగలిగింది స్టార్ట్ చేయగలగాలి. అది ఇంట్లో చేస్తే కాకుండా మీ ఏజ్ గ్రూప్ వాళ్ళతో చేసుకోవడం బెటర్. అంటే దగ్గరలో ఉన్న పార్క్కి వెళ్ళి మీ ఇలాంటి ఏజ్ గ్రూప్, సిమిలర్ ఏజ్ గ్రూప్ లో ఉన్న వాళ్ళతో కలిపి చేయటం వల్ల మీకు మెంటల్ గా కూడా కొంచెం వరకు ఇలాంటి ఇష్యూస్ ని ఒకళ్ళొకళ్ళు షేర్ చేసుకోవడం వల్ల కూడా చాలా రిలీఫ్ దొరుకుతుంది. నెక్స్ట్ యాక్టివిటీ తర్వాత ఒక మెంటల్ పీస్, అంటే మెడిటేషన్ లాంటిది డెఫినెట్ గా ఎవ్రీడే ఒక 15 minutes అని కేటాయించగలగాలి. అలాగే ఒక 1 hour మీకోసం మీరు, ఇంతవరకు ఏమన్నా మీకు ఇంకా వేరే మీరు ఉన్న టాలెంట్స్ ఏమైనా ఉన్నాయా, ఇంతవరకు మీ ఫ్యామిలీ లైఫ్ లో బిజీగా పిల్లలతో అవ్వచ్చు, లేదంటే వర్కింగ్ ఉమెన్ అయినప్పుడు అటు వర్క్ ప్లేస్ లోని ఇక్కడ ఇంట్లో కూడా వర్క్ ఉండటం వల్ల ఎక్కువ స్ట్రెస్ లో ఉండొచ్చు. ఇప్పుడు ఈ ఆఫ్టర్ 40s వచ్చేటప్పటికి కొంత రెస్పాన్సిబిలిటీస్ వాటి నుండి మనకి ఫ్రీ టైం అనేది దొరుకుతూ ఉంటది. కాబట్టి అలా పర్సనల్ గా కూడా ఏదైనా యాక్టివిటీస్ ఇంకేమన్నా ఉన్నాయా, మీకున్న టాలెంట్స్ ఏమైనా ఉన్నాయా, వాటి మీద కూడా ఫోకస్ చేయగలుగుతూ ఉంటప్పుడు ఈ మెంటల్ టెన్షన్ అనేది ఈ సిమ్టమ్స్ నుండి చాలా వరకు రిలీఫ్ దొరుకుతూ ఉంటుంది. ఈ లాస్ట్ 4th one ఇంకా చాలా ఇంపార్టెంట్ వన్ ఏంటంటే రెగ్యులర్ గా డాక్టర్ చెకప్స్, అట్లీస్ట్ ఇయర్లీ వన్స్ యాన్యువల్ చెకప్స్, మీ హెల్త్ చెకప్స్ చేయించుకోవడం, కొన్ని బ్లడ్ టెస్ట్లు, కొన్ని అల్ట్రాసౌండ్స్ చేసుకోవడం వల్ల 40 years తర్వాత వచ్చి కొన్ని క్యాన్సర్స్ కానీ, లేకపోతే బీపీ, షుగర్ ఇలాంటి వాటిని మనం ఎర్లీగా డిటెక్ట్ చేయగలుగుతాం, లేదంటే కొంతవరకు పోస్ట్ పోన్ చేయగలుగుతాం. ప్యాప్ స్మియర్ లాంటిది, ఎస్పెషల్ అది సర్వైకల్ క్యాన్సర్ కోసం స్క్రీనింగ్ టెస్ట్, లేదు బ్రెస్ట్ కి సంబంధించి సెల్ఫ్ గా మీరు బ్రెస్ట్ ఎగ్జామినేషన్ చేసుకోగలగడం, ఏదన్నా చిన్న తేడాగా అనిపించినప్పుడు వెంటనే డాక్టర్ని సంప్రదించి మ్యామోగ్రామ్ లాంటి టెస్ట్లు అవి ప్రొసీడ్ అవడం, అలాగే అల్ట్రాసౌండ్ అబ్డాన్, దాంట్లో ఏమైనా గర్భసంచికి సంబంధించి లేదా ఓవరీస్ కి సంబంధించి ఏదైనా క్యాన్సర్స్ అలాంటివి ఉన్నాయా, ఇలాంటివి రెగ్యులర్ గా మనం కొంత చేసుకోగలగడం. అలాగే థైరాయిడ్, ఈ థైరాయిడ్ సంబంధించిన డిజార్డర్స్ కూడా ఆఫ్టర్ 40s కొంచెం ఎక్కువ అవుతూ ఉంటాయి. సో థైరాయిడ్ ఈ ఏజ్ లో మనకి ఈజీగా ఫ్రాక్చర్లు అయిపోతూ ఉంటాయి కాల్షియం డెఫిషియన్సీ వల్ల. కాబట్టి ప్రతి 40 years క్రాస్ చేసిన ప్రతి ఉమెన్ కూడా తప్పకుండా కాల్షియం అనేది సప్లిమెంట్ గా డైలీ తీసుకోవడం చాలా అవసరం. బీపీ చెక్ చేయించుకోవడం రెగ్యులర్ గా, బ్లడ్ షుగర్ టెస్ట్, బ్లడ్ షుగర్ లెవెల్స్ చూసుకోవడం, కొలెస్ట్రాల్ లాంటి, లిపిడ్ ప్రొఫైల్ లాంటి టెస్టులు చేయించుకోవడం, వీటిని రెగ్యులర్ గా అట్లీస్ట్ యాన్యువల్ సంవత్సరానికి ఒక్కసారైనా ఒక చెకప్ ఇలాంటివి చేసుకోవటం వల్ల ఈ మెనోపాజల్ ఏజ్ లో మెనోపాజల్ ఉమెన్ ఇంకొంత డిసీజ్ ఫ్రీ, మెంటల్ గా ఫిజికల్ గా కూడా డిసీజ్ ఫ్రీ లైఫ్ ని, యాక్టివ్ లైఫ్ ని లీడ్ చేయగలుగుతూ ఉంటాం. ఇంకేమన్నా మీకు డౌట్స్ ఏమైనా ఉంటే దీనికి సంబంధించి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి.